జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో సోషల్ మీడియా పేరు చెప్తే ముందుగా మనకు గుర్తొచ్చే పేరు మన నరేంద్ర మోడీ గారే. నిజానికి మన నరేంద్ర మోడీ గారికి మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి కానీ, ప్రింట్ మీడియా నుంచి కానీ, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ కానీ ఉండేది కాదు. అందుకే నరేంద్ర మోడీ గారు మొదటగా ఈ సోషల్ మీడియానే నమ్ముకున్నారు. చెప్పాలంటే మన మోడీ గారు వచ్చిన తర్వాతనే ఈ సోషల్ మీడియా యుగం అనేది కొంచెం బాగా డెవలప్ అయింది. అవునా కదా? గత 10 ఏళ్ల నుంచే కదా ఇదంతా కూడా, సోషల్ మీడియా అంతా కూడా. అంతకుముందు ఏమనేది పెద్దగా ఏంలే. మన దేశంలో మొట్టమొదట సోషల్ మీడియాను వినియోగించుకుని ఎన్నికల్లో విజయం సాధించిన నాయకుడు కూడా మన నరేంద్ర మోడీ గారే. అందుకే నరేంద్ర మోడీ గారిని సోషల్ మీడియా స్టార్ అని కూడా పిలుస్తారన్నమాట. సరే, ఇక అసలు విషయానికి వస్తే, ప్రధాని మోడీ గారు సోషల్ మీడియాలో తన తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని మరొకసారి అయితే చాటుకున్నారు. తాజాగా ఎక్స్లో, అంటే గతంలో ట్విట్టర్ ఉండే అదే ఎక్స్గా మారింది కదా, ఆ ఎక్స్లో ఒక సరికొత్త రికార్డుని అయితే సృష్టించారు. గత 30 రోజుల్లో భారత్లో అత్యధిక లైకులు సాధించినటువంటి టాప్ 10 ట్వీట్లను గుర్తిస్తే అందులో ఏకంగా 8 ట్వీట్లు మన ప్రధాని మోడీ గారి అకౌంట్ నుంచే పోస్ట్ అయినట్టు కావడం విశేషం అనమాట. తాజాగా ఎక్స్ తీసుకొచ్చినటువంటి మోస్ట్ లైక్డ్ అనేటటువంటి కొత్త ఫీచర్ ద్వారా ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇక ఈ జాబితాలో నిలిచినటువంటి ఏకైక రాజకీయ నేత కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారే కావడం గమనార్హం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. ప్రధాని మోడీ గారు ఒక్క పోస్ట్ పెట్టినారంటే మిలియన్లలో లైక్లు, కామెంట్లు, షేర్లు అని కూడా వస్తూ ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండేటటువంటి ప్రధాని మోడీ గారు తన పర్యటనలు, ఆలోచనలు, రకరకాల పోస్టులను నిత్యం కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఆయన చేసే ప్రతి యాక్టివిటీ కూడా షేర్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎక్స్లో అత్యధిక మంది ఫాలోవర్లు కలిగినటువంటి వాళ్ళలో 4వ స్థానంలో ఉన్నటువంటి మన నరేంద్ర మోడీ గారికి 105.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. మోడీ గారి కంటే ముందు ఎలన్ మస్క్, అలాగే బరాక్ ఒబామా, క్రిస్టియన్ రొనాల్డో ఉండారన్నమాట. ఈ క్రమంలో ఎక్స్లో ప్రధాని మోడీ గారు మరొక ఘనత కూడా సాధించారు. ఇటీవల ఈ ఎక్స్ సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టిందని చెప్పుకున్నాం కదా. ఎక్కువ మంది లైక్ చేసినటువంటి పోస్టులను చూపించేందుకు మోస్ట్ లైక్డ్ అనేటటువంటి ఫీచర్ను ఈ ఎక్స్ అయితే పరిచయం చేసింది. ఈ నేపథ్యంలోనే గత నెల రోజులుగా ఎక్స్ అకౌంట్లలో అత్యధికంగా లైకులు వచ్చినటువంటి తొలి 10 ట్వీట్ల లెక్కలను తీసిందనమాట. ఆశ్చర్యకరంగా ఆ 10 ట్వీట్లలో ప్రధాని మోడీ గారు చేసినట్టే 8 ట్వీట్లు ఉండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీ గారు చేసినటువంటి ఆ ట్వీట్లలో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన, అలాగే సాంస్కృతిక అంశాలకు సంబంధించినటి అగ్రస్థానంలో ఉండటం విశేషం అనమాట. ఆ జాబితాలో అత్యధిక లైక్ సాధించినటువంటి ట్వీటు భారత పర్యటనలో భాగంగా పుతిన్ కు భగవద్గీతను అందజేస్తూ మన ప్రధాని మోడీ గారు చేసినటువంటి ఈ పోస్టుకు ఏకంగా 6.7 మిలియన్ల రీచ్, అలాగే 2.31 లక్షల లైక్స్ వచ్చినాయి. రష్యన్ భాషలో భగవద్గీత ప్రతిని అధ్యక్షుడైనటువంటి పుతిన్ కు అందించినాను. గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ప్రేరణిస్తాయని చెప్పేసి మన ప్రధాని మోడీ గారు ఆ పోస్ట్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఈ రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ను ఢిల్లీకి స్వాగతిస్తా ప్రధాని మోడీ గారు చేసినటువంటి మరొక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారిపోయింది. ఆ ట్వీట్కు 10.6 మిలియన్ల రీచ్, అలాగే 2.14 లక్షల లైక్స్ వచ్చినాయి. నా మిత్రుడు, అలాగే రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ను భారత్కు స్వాగతించడం నాకు ఆనందంగా ఉండాలి. ఈ రోజు అలాగే రేపు జరగబోయేటటువంటి చర్చల కోసం నేను ఎదురు చూస్తున్నాను. భారత్ రష్యాల స్నేహం కాల పరీక్షను తట్టుకొని ప్రజలకు ఎంతో మేలు చేసిందని చెప్పేసి మోడీ గారు పేర్కొన్నారు. ఇక అయోధ్య శ్రీ రామ జన్మభూమి ఆలయంలో జరిగినటువంటి ధ్వజారోహణ ఉత్సవం పైన ప్రధాని మోడీ గారు చేసినటువంటి ట్వీట్ కూడా విశేషమైనటువంటి స్పందన దక్కించుకునింది. ఈ పోస్ట్కు ఏకంగా 3.1 మిలియన్ల రీచ్, అలాగే 1.40 లక్షల లైక్స్ వచ్చినాయన్నమాట. శ్రీ రామ జన్మభూమి మందిరంలో ధర్మధ్వజారోహణ ఉత్సవాన్ని చూడడం కోట్ల మంది ఎదురు చూసినటువంటి క్షణం. అయోధ్యలో చరిత్ర సృష్టించబడింది. ఇది ప్రభువైనటువంటి శ్రీరాముడు చూపిన మార్గంలో ముందుకు సాగేందుకు మరింత ప్రేరణ ఇస్తాదని చెప్పేసి మన ప్రధాని మోడీ గారు పేర్కొన్నారు. అదేవిధంగా టీమిండియా అందుల మహిళా జట్టు
తొలి అందుల మహిళా T20 ప్రపంచ కప్ గెలుచుకున్న సందర్భంగా ప్రధాని మోడీ గారు చేసినటువంటి అభినందన ట్వీట్ కూడా టాప్ 10 లో చోటు దక్కించుకునేది. ఈ పోస్ట్ కు 5.5 మిలియన్ల రీచ్, అలాగే 1.47 లక్షల లైక్స్ వచ్చినాయి. తొలి బ్లైండ్ విమెన్ T20 వరల్డ్ కప్ ను గెలిచి చరిత్ర సృష్టించినటువంటి భారత బ్లైండ్ విమెన్ క్రికెట్ జట్టుకు అభినందనలు. సిరీస్ లో ఓటమి కూడా లేకుండా నిలవడం మరింత ప్రశంసనీయం. ఇది కష్టపడి సాధించినటువంటి గొప్ప విజయానికి నిదర్శనం అని చెప్పేసి మోడీ గారు కొనియాడినారు. వీటితో పాటు మరికొన్ని ట్వీట్లు కూడా ఉన్నాయి. ఈ విధంగా గత 30 రోజుల్లో భారత్లో అత్యధిక లైక్స్ సాధించినటువంటి టాప్ 10 ట్వీట్లలో 8 ప్రధాని మోడీ గారి పోస్టులే కావడం విశేషం అనమాట. ఇక ఈ మోస్ట్ లైక్డ్ ఫీచర్లో మరే ఇతర రాజకీయ నాయకుడికి చోటు కూడా దొరకల. ఏది ప్రపంచవ్యాప్తంగా, ఏడగాదు ప్రపంచవ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడు కూడా చోటు కూడా దొరకలేదన్నమాట. అది విషయం అర్థమైందా? అది మన మోడీ గారు అంటే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.